చూడండి, ఎక్కిరాల భరద్వాజ గారు స్వయంగా ఆయన అనుభవించి చీరాల స్వామిని ఆరాధించడం జరిగింది. స్వామివారు 5 సంవత్సరాలలో మహాసమాధి చెందుతారు అనంగా సెప్టెంబర్ 3వ తారీఖు 1972లో చీరాల స్వామివారు చీరాలలోని మహాసమాధి చెందారు. దానికి 5 సంవత్సరాల ముందు అంటే 1967లోన భరద్వాజ గారు స్వామివారిని దర్శించడం జరిగింది. మరి ఎలా దర్శించారు? ఊరికనే దర్శించారా అని అంటే, జల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క కృప వలన భరద్వాజ వారు చీరాల స్వామి వారిని దర్శించడం జరిగింది. చూడండి, ఒకరోజు ఎక్కిరాల భరద్వాజ వారు అమ్మవారి ఆశ్రమంలో ఉన్నారు. జిల్లెళ్ళమూడి అమ్మ అంటే ఆమె కూడా ఒక గొప్ప అవధూత. నెక్స్ట్ ప్రతిష్టలలో ఆమె యొక్క విగ్రహం కూడా మనం పెట్టబోతాం నెక్స్ట్ కార్తీక మాసంలో. జిల్లెళ్ళమూడి అమ్మవారు ఆమె కూడా అవధూత స్వరూపిణి. జ్వరం వచ్చింది. భరద్వాజ వారు మంచం మీద పడుకొని ఉన్నారు. అమ్మ వచ్చి పక్కన కూర్చున్నది. నాయనా, నువ్వు ఎప్పుడైనా సిగరెట్ తాగావా అని ప్రశ్నించింది. అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? నేను ఎప్పుడు అసలు 30 సంవత్సరాలలో నేను ఎప్పుడు సిగరెట్ తాగలేదు, నాకు అలవాటు కూడా లేదు, నాకు తాగాలని నా కోరిక కూడా లేదు అన్నాడు. అప్పుడు జల్లెళ్ళమూడి అమ్మ అన్నది, నువ్వు కొన్ని రోజుల్లోనే సిగరెట్ తాగబోతావు నాయనా అన్నది. ఎందుకు అని అంటే, ఇంకా కొన్ని రోజుల్లో ఎక్కిరాల భరద్వాజ చీరాల స్వామి వారిని కలవబోతాడు. ఆ విషయం ఆమె చూసింది కాబట్టే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడం జరిగింది అమ్మ. అంటే నేనెందుకు తాగుతానమ్మా, నేను తాగనమ్మా అన్నాడు భరద్వాజ వారు. అప్పుడు చూడండి, అమ్మ అన్నదట, నాయనా, నువ్వు తాగవలసినటువంటి రోజు దగ్గరలోనే ఉంది, నువ్వు తాగుతావు అన్నది. ఈయన నమ్మలేదు, నవ్వుకున్నాడు. సరే, ఏం జరిగింది? భరద్వాజ వారికి జ్వరం తగ్గలేదు. అప్పుడు అమ్మ అన్నది, నాయనా, నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదంలా ఉంది, ఎందుకంటే నీకు జ్వరం వచ్చి చాలా రోజులయ్యింది. ఆశ్రమం వాసులు కూడా ఎందుకు ఈ విధంగా రిస్క్ తీసుకోవడము, హాస్పిటల్లో జాయిన్ అయితే మంచిది అంటున్నారు. కాబట్టి చీరాలలోన నాకు తెలిసినటువంటి భక్తుడు ఉన్నాడు, శ్రీధర్, ఆయన ఒక హాస్పిటల్ పెట్టుకున్నాడు, నువ్వు వెళ్ళి చీరాలలో అడ్మిట్గా అన్నది. అందుకని భరద్వాజ వారు చీరాలకు వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడ చీరాల స్వామి వారి యొక్క ప్రస్తావన వచ్చింది. ముందే సిద్ధగురువులు, అవధూతలంటే ఇష్టపడేటువంటి భరద్వాజ వారు వెంటనే ఆ స్వామి ఎక్కడుంటాడని చెప్పేసి బయలుదేరాడు. చూశారా, భరద్వాజ వారు చెబుతారు, నేను వారిని చూసినప్పుడు అసలు నాకు ఎట్లాంటి ఫీలింగే కలగలేదు. ఎందుకు అని అంటే, మాసిపోయిన గుడ్డలు, పొడువాటి గడ్డము, చాలా ఆయన అంటే ఇతరులు అసహించుకునే విధంగా ఆయన ఉన్నాడు. వెంటనే అనుకున్నాడు, ఇతనేం గురువు, ఇతను బహుశా గురువు కాదు, ఏ పిచ్చోడు అయి ఉంటాడు అనుకున్నారట. సరే, ఏమైనా మాట్లాడతాడా అని చూశాడు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు మాట్లాడించాలి అని. స్వామి మాట్లాడలేదు. అప్పుడు చూడండి, భరద్వాజ వారు బాబావారిని స్మరించారట. సరే, నేను 100 సార్లు సాయిబాబా నామాన్ని స్మరిస్తాను,
ఈ స్మరించే లోపల గనక స్వామివారు నాకు ఏదైనా ప్రసాదం ఇస్తే చీరాల స్వామి అవధూత అని అంగీకరిస్తాను, నమ్ముతాను. లేదనుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మనసులో స్ట్రాంగ్ అనుకున్నాడు. ఇక బాబా నామం మొదలుపెట్టాడు. చూడండి, 30 సార్లు స్మరించాడో లేదో వెంటనే చీరాల స్వామి ఒక సిగరెట్ తీశాడంట. చీరాల స్వామి వారు ఒక అలవాటు ఉండేది. బాబా ఈ విధంగా అయితే చూడండి, ఆయన పొగ పీల్చేవారు. అంటే బాబా చుట్ట, సిగరెట్స్, బీడీలు కాల్చేవాడు కాదు. బాబా కాల్చేటువంటి విధానం వేరు. బాబా ఏ విధంగా అయితే పొగ పీల్చేవారో చీరాల స్వామి వారు కూడా సిగరెట్ తాగేవారంట కూడా. ఆ సిగరెట్ కూడా ఏంటంటే మళ్ళీ చార్మినార్ సిగరెటే. చార్మినార్ సిగరెటు బాగా తాగేవాడట. ఒక సిగరెట్ తీసి భరద్వాజకి ఇచ్చాడు. నాయనా ఇదిగో తాగు అన్నాడు. నాకు అలవాట్లేదు స్వామి అని చెప్పాలనుకున్నాడు. కానీ మనసులో మళ్ళీ మదన పడ్డాడు. నేనే కదా ఏదైనా ప్రసాదం ఇస్తే మంచిదనుకుని కోరుకున్నాను, మళ్ళీ ఆయన ఇచ్చినప్పుడు నేను వద్దనని నిరాకరించడం ఎందుకు అని చెప్పేసి ఎలాగో కష్టపడి నోట్లో పెట్టుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, నువ్వు సిగరెటు తాగబోతావు అనేటువంటి మాటలు గుర్తొచ్చి ఆశ్చర్యపోయినాడు భరద్వాజ వారు.